హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి మనం మిలియనరీ ట్రాక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు మిలియనరీ ట్రాక్ అంటే ఏంటి, దీని నుంచి డబ్బులు ఎలా సంపాదించవచ్చు, అండ్ దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, అండ్ వాటి ప్రైసెస్ ఎంత, అండ్ దీంట్లో కమిషన్ రేట్ ఎలా ఉంటుంది, అండ్ మిలియనరీ ట్రాక్లో ఎన్ని రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు, అండ్ మిలియనరీ ట్రాక్లో ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ నా రిఫరల్తో జాయిన్ అయితే మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి నేను రిప్లై ఇస్తా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మిలియనరీ ట్రాక్ అంటే ఏంటి? మిలియనరీ ట్రాక్ అనేది ఒక అఫ్లైట్ మార్కెటింగ్ వెబ్సైట్ అన్నమాట. సో అఫ్లైట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తా. సో ఒక షాప్ ఉంది, ఆ షాప్కి మనం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. సో ఆ షాప్ ఓనర్ ఏంటంటే వాడి కస్టమర్స్ని పెంచుకోవడానికి మనకి ఒక వర్క్ ఇస్తాడు అన్నట్టు. వర్క్ కాకపోయినా ఏమనొచ్చు అంటే, వాడు చెప్తాడు ఇలా, మీ ఫ్రెండ్స్ని కనుక తీసుకొస్తే మీ ఫ్రెండ్స్ ఎంతైతే ఆ షాప్లో బై చేస్తారో వాటి మీద వచ్చే అమౌంట్‌లో నీకు కొంత కమిషన్ ఇస్తా అని జెప్పి మనకి జెప్తాడనమాట. సో, మనం ఏం జేస్తాం, మన ఫ్రెండ్స్‌ని తీసుకెళ్తాం ఆ షాప్‌కి. మన ఫ్రెండ్స్ అందరిని ఆ షాప్‌కి తీసుకెళ్ళడం ద్వారా వాడికి కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో, వాడు ఆ అమౌంట్‌లో నుంచి మనకి కొంత పర్సెంటేజ్ అనేది ఇస్తాడు. సో, అఫ్లైట్ మార్కెటింగ్ గూడా సేమ్ ఇలానే ఉంటదనమాట. సో, ఇక్కడ మర్చెంట్ అంటే ఒక అఫ్లైట్ మార్కెటింగ్ ఒక ఏజెన్సీ గాని, వెబ్‌సైట్ గాని ఇట్లా వీటిల్ని మనం మర్చెంట్స్ అంటాం. దీంట్లో అఫ్లైట్ అంటే మనమనమాట. ఎవరైతే ఉన్ ఎవరైతే అఫ్లైట్ మార్కెటింగ్ వెబ్‌సైట్‌తో కంబైన్ అయ్యి ఉంటారో, వాళ్ళు వెళ్లి వేరే వాళ్ళని తీసుకొస్తారో, ఆ మధ్యలో ఉన్న వ్యక్తిని అఫ్లైట్ అంటారు. సో, ఇక్కడ కన్స్యూమర్ అంటే ఎవరైతే అవసరం ఉన్నోళ్ళు. ఇక్కడ మన ఫ్రెండ్స్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ అఫ్లైట్ నెట్వర్క్ అంటే, సో ఎంతమందినైతే మనం తీసుకొస్తున్నాం అనేది ఇక్కడ అఫ్లైట్ నెట్వర్క్ కిందకొస్తది. సో, ఇక్కడ మర్చెంట్ అంటే మనం మిలియనరీ ట్రాక్ అనేది ఒక మర్చెంట్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ అఫ్లైట్ అంటే మనమే అన్నమాట. సో, ఇక్కడ కన్స్యూమర్ అంటే మనం జాయిన్ చేపిచ్చేవాళ్ళం. సో, ఇక్కడ అఫ్లైట్ నెట్వర్క్ అంటే మనం ఎంతమందినైతే జాయిన్ చేపిస్తామో, సో అది మన నెట్వర్క్ అన్నమాట. సో, ఒకసారి మిలియనరీ ట్రాక్ వెబ్‌సైట్ ఒకసారి చూద్దాం. సో, ఇదొక అఫీషియల్ మిలియనరీ ట్రాక్ వెబ్‌సైట్ అన్నమాట. దీంట్లో మీరు ఆల్ కోర్సెస్‌లో చూసినట్లయితే సాఫ్ట్ స్కిల్స్ రిజిస్ట్రీ, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ మార్కెటింగ్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ, డేటా సైన్స్, పర్సనల్ బ్రాండింగ్ అని ఇలా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో, ఈ కోర్సెస్‌లో ఏంటంటే వాళ్ళు మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి గాని, ఏదైనా సోషల్ మీడియా వెబ్‌సైట్స్ నుంచి మనీ అన మనీ ఎలా జనరేట్ చేయాలి అని చెప్తారనమాట. సో, ఈ కోర్సెస్‌లో ఫుల్ డీటెయిల్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇది బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ఉంటాయి. సో, దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సుంటది. సో, రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు మనకి వీడియో రూపంలో ఇస్తారనమాట. వీడియో రూపంలో వాళ్ళకు మనకి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ వీడియోస్ పక్కాగా ఫాలో అయితే మనం గూడా మనీ అనేది జనరేట్ చేయొచ్చు. సో, ఇక్కడ చూసినట్లయితే ఎలా జనరేట్ చేయాలనేది, ఇక్కడ మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి గాని, ఫేస్‌బుక్ నుంచి గాని, యూట్యూబ్ నుంచి గాని మనీ అనేది జనరేట్ చేయొచ్చు. ఆ వీడియోస్‌లో వాళ్ళు అసలు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్‌బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆహ్, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది వాళ్ళు డీటెయిల్‌గా చెప్తారు. ఎంత ప్రొఫెషనల్‌గా క్రియేట్ చేస్తే మనకి ఆడియన్స్ అనేవాళ్ళు మన దగ్గరకొస్తారు అనే దాని మీద వాళ్ళు ఆ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, మనం వీటి దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా యాప్స్ నుంచి ఆడియన్స్ అనే వాళ్ళని మనం తీసుకురావాలి. తీసుకొచ్చిన వాళ్ళని మిలియనరీ ట్రాక్‌లో జాయిన్ చేపియాలి. జాయిన్ చేపిచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఇంత కమిషన్ అనేది ఉంటది. ఆ కమిషన్ మనకిస్తారనమాట. సో, ఇలా ఉంటది ప్రాసెస్. సో, మీరిక్కడ కోర్స్ డీటెయిల్స్ అండ్ ప్రైజెస్ చూసుకుంటే, పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే రూ. 635 అనేది ఉంది మార్కెట్ ప్రైస్. సో, ఒక డిస్కౌంట్ అప్లై చేస్తే మనకి డిస్కౌంట్ పోగా మనకొచ్చేది రూ. 600కే ఈ కోర్స్ అనేది మనకొస్తదనమాట. సో, ఈ డిస్కౌంట్ ఎలా అప్లై చేయాలనేది నేను లాస్ట్‌లో చెప్తాను. మీరొకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఇక్కడ మనకి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ అనేది 1331 రూపీస్‌కొస్తుంది.
మార్కెట్ ప్రైస్ అనేది. సో డిస్కౌంట్ పోతే మనకి 1299కే వస్తుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ అనేది 2499 ఉంటుంది మార్కెట్ ప్రైస్ అనేది. ఇక డిస్కౌంట్ పోగా మనకి 2359 రూపీస్కే వస్తుంది. సో ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ అనేది 4375 రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్. సో డిస్కౌంట్ పోగా మనకి 4130 రూపీస్కే వస్తుంది. ఫైనాన్స్ మాస్టరీ అనేది మనకి 8750 అనేది ఉంది మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ పోగా మనకు వచ్చేది 8200కే వస్తుంది. ఇక్కడ డేటా సైన్స్ అనేది 12499 రూపీస్కే ఉంది. సో డిస్కౌంట్ పోగా మనకు వచ్చేది 11800 రూపీస్కే మనకి ఇది అనేది వస్తుంది. సో ఇక్కడ రేట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో రేట్స్ డిఫరెన్సెస్ అనేది వాళ్ళ కంటెంట్ బట్టి ఉంటుంది అనమాట. సో దాంట్లో ఎక్కువ బిగినర్ లెవెల్కి పర్సనల్ బ్రాండింగ్ అనేది సరిపోతుంది. తర్వాత మీరు సాఫ్ట్ స్కిల్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇట్లా పైనుంచి కిందకి వెళ్ళేసరికి మీకు రేట్ అనేది పెరుగుతుంది. దాంట్లో ఉన్న కంటెంట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ డిస్కౌంట్ ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కమిషన్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ పర్సనల్ బ్రాండింగ్ అనేది 600 రూపీస్కి ఉంది. సో దీంట్లో కమిషన్ వచ్చేసరికి 400 ఉంటుంది. సో మన ద్వారా ఎవరైనా పర్సనల్ బ్రాండింగ్ అనే దాన్ని తీసుకుంటే మనకి 600 పెట్టి వాళ్ళు తీసుకుంటారు. 400 రూపీస్ మనకి కమిషన్ వస్తుంది. సో లేదా సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ అనేది మన ద్వారా వేరే వాళ్ళు బై చేస్తే వాళ్ళకి 1299 పడుతుంది. మనకి కమిషన్ వచ్చేసరికి 850 రూపీస్ మనకు వస్తుంది. ఇక డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ అనేది 2359 రూపీస్ పడుతుంది. ఎవరైనా మన ద్వారా దీన్ని బై చేస్తే మనకు వచ్చే కమిషన్ 1700 అనేది వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ అనేది ఇక్కడ 4130 రూపీస్కి ఉంది. సో ఎవరైనా మన ద్వారా దీన్ని బై చేస్తే, మన రిఫరల్ ద్వారా దీన్ని బై చేస్తే మనకు వచ్చే కమిషన్ వచ్చేసరికి 3000 రూపీస్ ఉంటుంది. అలా మీరు చూసుకుంటే ఫైనాన్స్ మాస్టరీ, డేటా సైన్స్ కూడా ఇలా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నమాట కమిషన్ రేట్స్. తర్వాత మనం చూసుకుంటే ఇన్కమ్ టైప్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని 2 రకాలు ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే మన ద్వారా డైరెక్ట్గా జాయిన్ చేయించిన వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం జాయిన్ చేయించిన అతను వేరే అతన్ని జాయిన్ చేపిస్తే వచ్చే ఇన్కమ్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఒక అతన్ని పర్సనల్ బ్రాండింగ్లో 600 రూపీస్ పెట్టి జాయిన్ చేపిస్తే ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ 400. దీన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఈ పక్కన 100 ఏంటంటే ఇప్పుడు అతను వెళ్ళి వేరే అతన్ని జాయిన్ చేపిస్తే మనకు వచ్చే అమౌంట్ 100 రూపీస్ అనమాట. ఇది ప్యాసివ్ ఇన్కమ్. సో ఇక్కడ మనం చూసుకుంటే సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీకి వచ్చేసరికి 1299 పెట్టి జాయిన్ చేపిస్తే మనకి డైరెక్ట్గా వచ్చే అమౌంట్ 850 రూపీస్. అతన్ని వెళ్ళి వేరే వాళ్ళని జాయిన్ చేపిస్తే మనకు వచ్చే అమౌంట్ 150 రూపీస్ అనమాట. సో ఇలా చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్కి, ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టర్కి, ఫైనాన్స్ మాస్టర్కి, డేటా సైన్స్కి ఇలా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో తర్వాత చూసుకుంటే సో దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి అని మీరు చూసుకుంటే ఈ ఒక లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతా. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ నేము, ఈమెయిల్, యువర్ సిటీ, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, రిఫరల్ ఇచ్చేసేసి ఈ రిఫరల్ అనేది నేను చెప్తా. మీరు కింద చూసుకుంటే పర్సనల్ బ్రాండింగ్, సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ, డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ ఇట్లా కొన్ని కోర్సెస్ ఉన్నాయి కదా, మీకు నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక కోర్స్ని మీకు కింద అమౌంట్ అనేది చూపిస్తుంది. సో 635 రూపీస్ ఉంది కదా, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా గూగుల్లో నుంచి ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. అదే మీరు నా లింక్ ద్వారా ఓపెన్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నా రిఫరల్ ఐడి అనేది ఉంటుంది మీకు. సో ఈ రిఫరల్ ఐడిని అప్లై చేస్తే మీకు కొంత డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నాకు 635 ఉన్నది 599కే వస్తుంది. సో మీరు ఇట్లా రిఫరల్ ద్వారా జాయిన్ అయితే మీకు డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్, యువర్ సిటీ, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, రిఫరల్ ఇచ్చేసేసి కింద మీకు సబ్మిట్ కొట్టేసిన తర్వాత పేమెంట్ సెక్షన్కి వెళ్ళిద్ది. పేమెంట్ చేసేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో
ఇది. సో, ఇప్పుడు నా రిఫరల్ ద్వారా జాయిన్ అయితే మీకేంటంటే మీకు అమౌంట్ అనేది తగ్గుతుందనమాట. ఇక్కడ చూసారు గదా! ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ బ్రాండింగ్‌కొచ్చేసి 635 పడుతుంది. అదే మీరు నా రిఫరల్ ద్వారా జాయిన్ అయితే పర్సనల్ బ్రాండింగ్‌కొచ్చేసరికి 599 రూపీసే పడతది. సో, ఇట్లా మీకు డిస్కౌంట్ అనేదొస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నా రిఫరల్ ద్వారా జాయిన్ అయితే ఎవరైతే నా రిఫరల్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళ నుంచి నాకొచ్చే కమిషన్‌లో హాఫ్ అమౌంట్ వెనక్కి ఇవ్వటం జరుగుతుంది. సో, ఇదొచ్చేసరికి సెకండ్ బెనిఫిట్ అనమాట. సో, ఈ 2 బెనిఫిట్స్‌కే కాకుండా ఇక్కడ 24/7 నేను అవైలబిలిటీలో ఉంటాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో, ఈ 3 బెనిఫిట్స్ నా రిఫరల్ ద్వారా జాయిన్ అయితే మీకొస్తది. సో, ఇది వీడియో. కంప్లీట్ డీటెయిల్స్ మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి రిప్లై ఇస్తా. థాంక్ యూ సో మచ్.